ప్రార్థించగలవు, నమ్మకస్తుడు అన్న మాట అంటున్నాడు ప్రియులారా. ఒకసారి ఆలోచించండి, ఎంతైనా మనకు అవసరం కదా. ఆలోచించు, దీవించబడటం నీకు అవసరం కదా. ఆలోచించు, దేవుని మాట తేటగా మాట్లాడుతున్నా. ఒకసారి చదువుతాను నేను. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును అని మాటను రాస్తాడు. ఈ మాటలు ఏ పరిస్థితిలో నువ్వు వీక్షిస్తున్నావు? నిన్ను బలపరచటానికే కానీ, నిన్ను ధైర్యపరచటానికే కానీ వేరొక ఉద్దేశం కాదు. ఈ ప్రతిదినం ప్రభు సన్నిధి అనే కార్యక్రమాన్ని ఆలోచించి ప్రార్థించు. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లల పైన గురించి మీరు మాట్లాడేది వాగ్దానంగా ప్రభువా, నీ పెదవులపై దయారసం పోయబడును, ఇదిగో నిత్యము దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అన్నావు ప్రభువా. మరి క్రియలలో నువ్వు అతి సుందరుడు